నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు గోచార వార ఫలితాలు కుంభరాశి వారికి. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో శుభాశుభ ఫలితాలు చెప్పుకునే ముందు, చంద్రుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రం నుండి మేషరాశిలో అశ్విని నక్షత్రం 1వ పాదం వరకు సంచరించడం జరుగుతుంది. అంటే మకర, కుంభ, మీన, మేషరాశుల మీదుగా చంద్ర సంచారం. ఈ వారంలో పంచగ్రహ కూటమి అనేది 17, 18 తేదీలలో చంద్రుని సంచారం కీలక ప్రభావం చూపనున్నాయి. ప్రభావాలు ఈ కుంభరాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా చెప్పుకునే పాయింట్లు ఏంటి అంటే కనుక, కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువు వారం అంతా కూడా ప్రభావం ఉంటుంది. ఈ 5 గ్రహాలకి చంద్రుడు కూడా 17, 18 తేదీల్లో సంచరించడం జరుగుతుంది. 5 గ్రహాల సమ్మేళనం వల్ల ఆకస్మిక మార్పులు, తీవ్రమైన ఒత్తిడి మరియు అనూహ్యమైన నిర్ణయాలు ఉంటాయి ఈ వారంలో కూడా, తదుపరి వారంలో కూడా అనేది చెప్పవచ్చు. ఎందుకంటే తర్వాత కుజుడు కూడా చేరటం జరుగుతుంది. 5 గ్రహాల సంచారం అనేది కొనసాగుతుంది. చంద్రుడు ముందుకెళ్ళినా కుజుడు మళ్ళీ కుంభరాశికి రావటం జరుగుతుంది. కాబట్టి పంచగ్రహ కూటమి అనేది సాగుతుంది నెక్స్ట్ వారం కూడా. అయితే 17, 18 ఫిబ్రవరి చంద్రుడు మకర కుంభ రాశులు సంచరిస్తూ సూర్యగ్రహణం 17వ తేదీన ప్రభావంతో ఎక్కువగా మానసిక ఆందోళన, ఆవేశం ఎక్కువగా ఉంటాయి ఈ కుంభరాశి వారికి ఈ తేదీల్లో అనేది సూచించడం జరుగుతుంది గ్రహ గోచారం. ఇక ఆర్థికంగా అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. స్టాక్ మార్కెట్లో విషయాలకి జాగ్రత్తగా వహించాలి, ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. కెరీర్ విషయాలకి కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆఫీసు రాజకీయాలకి చాలా దూరంగా ఉండాలి. అంతర్గత శత్రువులకి అవకాశం ఉంది అనేది సూచిస్తుంది. ఈ విధమైన అననుకూలతలు ఎక్కువగా పంచగ్రహ కూటమి వల్ల ఈ కుంభరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయగలరు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే కనుక, ఈ వారంలో కుంభరాశి వారికి ఆర్థికంగా చూస్తే ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఈ కుంభరాశిని అనుసరించి 12, 1, 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అంటే చంద్రబలం సగం ఉంటుంది. గురువు 5లో మిశ్రమంగా అనుకూలిస్తాడు అనేది చెప్పవచ్చు పంచమంలో. ఇక గ్రహానుకూలత అంత అనుకూలం లేదు మిగతా విషయాలకి అనేది ఈ కుంభరాశి వారికి అనేది సూచిస్తుంది. ఆ మిశ్రమ ఫలితాలే ఉంటాయి. ఆర్థికంగా ఆకస్మిక ఖర్చులు ఎదురవుతాయి. బాగా విలాస వస్తువుల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేది సూచిస్తుంది. ఎవరికి అప్పులు ఇవ్వవద్దు, హామీ సంతకాలు అస్సలు పెట్టకండి ఈ వారంలో అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక వాత సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. ఇక్కడే 5 గ్రహాల కుంభరాశి వాయుతత్వ రాశి, 5 గ్రహాల సంచారం, దానికి వాత సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. అన్ని రాశుల వారికి కూడా ఈ సమస్య ఉంటుంది. మానసిక ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కుంభరాశిలోని ఈ సంచారాలకి. ఆహార నియమాలు పాటించండి క్రమబద్ధంగా. ధ్యానం చేయడం మంచిది. ప్రయాణాల వల్ల శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేయటం వల్ల అనేది ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాల్లో ఆరోగ్యం అంత అనుకూలంగా లేదు. కెరీర్ పరంగా ఉద్యోగస్తులు అయితే కనుక ఆఫీసు రాజకీయాల్లో ఎక్కువగా తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ మీ పనిపై శ్రద్ధ వహించండి. కొత్త బాధ్యతలు లభిస్తాయి ఎక్కువగా గోచారంలో సూచిస్తుంది. వ్యాపారస్తులకైతే ఆశించిన లాభాలు చేతికి అందవు. హోల్సేల్ వ్యాపారులకైతే కొద్దిపాటి మందకొడిగానే ఉంటుంది. మామూలుగా అయితే అసలు ఇతర చిల్లర వ్యాపారస్తులకి అంత అనుకూలతలు ఏమీ లేవు ఈ వారంలో అనేది సూచించవచ్చు. ఇక కుటుంబం పరంగా
సోదరులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు, మనస్పర్ధలు. కుటుంబంలో ప్రశాంతత కోసం ఎక్కువగా మౌనం పాటించండి. పెద్దల సలహాలు తీసుకోవడం అవసరం ఏదైనా నిర్ణయాలు చేసే ముందు అనేది చెప్పటం. ఇక ఆస్తి, ప్రాపర్టీ విషయాలు, ఆస్తి పత్రాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకైతే కనుక ఆస్తి కొనుగోలుదారులకి లీగల్ ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఈ గోచారంలో ఈ వారంలో బాగోలేదు. లీగల్ ఇష్యూస్ తలెత్తుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి డాక్యుమెంటేషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకైతే కనుక వారి చదువులో ఏకాగ్రత లోపించవచ్చు. వారి ధ్యాస వేరే మళ్ళుతుంది. వారి ఇతరత్ర అలవాట్లు మానుకొని ధ్యాస మళ్లించాల్సిన వీరి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తగు జాగ్రత్త. విదేశీ విద్య ప్రయత్నించేవారు మరింత ఎక్కువగా కష్టపడాలి. ఈ వారంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి సీట్లు రావాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా అనేది దృష్టిలో ఉంచుకొని కష్టపడండి. విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారు ముఖ్యంగా. ఇక ప్రయాణాల విషయాలకు వస్తే కనుక ముఖ్యమైన పని కోసం దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఈ వారంలో కుంభరాశి వారికి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు అయితే ఉన్నాయి, ప్రయాణాల్లో జాగ్రత్త పడండి. కొద్దిపాటి వస్తువులు పోకుండా, ప్రమాదాలు జరగకుండా అనే వాటికి. ఇక కోర్టు కేసులు ఎవరికైతే ఉన్నాయో 17, 18 తేదీల్లో ఇక ప్రభావంతో కోర్టు కేసులు ప్రతికూలంగా ఉండే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు, ఇక ఎలక్ట్రికల్ వస్తువుల మీద పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఈ విధమైన సూచనలు చేయటం జరుగుతుంది. ఇక 17, 18 పంచగ్రహ కూటమి ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే కనుక కుంభరాశిలో ఇప్పటికే ఉన్న రాహువు, సూర్యుడు, శుక్రుడు, బుధులతో కలిసి తీవ్రమైన అగ్ని వంటి శక్తిని సృష్టిస్తుంది ఇప్పటి వరకే. ఇక ఆవేశపూరిత నిర్ణయాలు, కోపం, మొండితనం ఇవన్నీ కూడా కుంభరాశి వారికి ఈ వారంలో పెరుగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఆకస్మిక మార్పులకు సిద్ధంగా ఉండండి. ఈ వారంలో కుంభరాశి వారు ఈ విషయాలను చాలా గమనింపులో, గుర్తింపులో, మైండ్లో పెట్టుకోవాల్సిందిగా, చాలా జాగ్రత్త పడాల్సిందిగా సూచించడం జరుగుతుంది. ఇది ఈ కుంభరాశి వారికి ఈ విధమైన అననుకూలతలకి శివారాధన, ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయడం లేదా శివస్తోత్రం పఠించడం వల్ల కుజ, రాహువుల చెడు ప్రభావాలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. కనకధార స్తోత్రం, ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి కనకధార స్తోత్ర పారాయణం చేయండి. శ్రీరాముని ఆరాధన చేయడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఎక్కువగా శనివారం రోజున పేదలకి అన్నదానం లేదా ఇనప వస్తువులు దానం చేయడం ఉత్తమం అనేది సూచించడం జరుగుతుంది. ఈ జ్యోతిష ఫలాలన్నీ కూడా గోచార అంచనాలు, గ్రహాల స్థానాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. గోచార ఫలితాలు వ్యక్తిగత జాతకంలో వారి జన్మ లగ్నం నుంచి ఇదే దశ దిశ నడుస్తుంటే ఇవి అక్యురేట్గా ఫలిస్తాయి ఈ ఫలితాలు. లేదంటే అక్కడ గ్రహాలు వేరుగా, మార్పులు, దశలు వేరే జరుగుతూ ఉంటాయి. కాబట్టి వారి లగ్నాలను అనుసరించి కొద్దిపాటి మార్పులు అయితే అవకాశాలు సంభవిస్తాయి. ఇది గోచార అంచనాలు కేవలం అనేది చెప్పడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదములు.